పేజీలు లేని ఎర్ర పుస్తకం అట్టలతో చెప్తే సరిపోతుందా? నా రాజధాని అమరావతిని తిడుతుంటే ఏం చేస్తున్నారు మీరు? దెయ్యాల నగరమా? మీరు చేసే నిర్మాణాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమరావతి తలమానికంగా 40,000 కోట్ల రూపాయలతో చేస్తున్న నగరాన్ని ఎవరో దిక్కు దశానం లేని వాళ్ళు శ్మశానం అంటుంటే, పోస్ట్ సిటీ అంటుంటే ఏం చేస్తున్నారు మీరు? వెలగపూడికి చెందిన కంచెర జగన్మోహన్ రావు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంటే మనుషులు మిమ్మల్ని తిడితేనే పట్టించుకుంటారా ఏంటి? మమ్మల్ని తిడితే పట్టించుకోరా? సత్యవర్ధన్ దగ్గరికి నన్ను వెళ్ళాడండి. బుధం మీద చెయ్యేసి సత్యవర్ధన్ ధైర్యం చెప్పిన మంత్రిని చూపించండి నాకు. నేను అడుగుతున్నాను, వేర్ ఈజ్ ద మినిస్టర్? ఆ బాధ్యుడు రేపొద్దున వల్లభనేని వంశీ బయటకు వస్తే సత్యవర్ధన్ చంపేస్తాడు, డాక్టర్ సుధాకర్ లాగా. మా ప్రాణాలతో రాజకీయాలు చేస్తారేంటండి? మా దళితుల ప్రాణాలతో, దళితుల మానాలతో రాజకీయాలు చేస్తారా? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి 2.0 పెడితే చంపేది మమ్మల్ని. ఈ మంత్రులకి ఏమవుతుంది? మళ్ళీ ఏసీ గదుల్లోనే ఉంటారు. అవసరం వస్తే హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే ఢిల్లీలో ఉంటారు. చచ్చేది ఎవరండి? ఆ శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ప్రభు ఎక్కిన పల్లకి కాదా అది మోసే బోయిలు ఎవరే అంటే, ఈ కూటమి ప్రభుత్వాన్ని మోసింది ఎవరు? ప్రజలు కాదా? సమస్త ప్రజలు అన్యాయాలకు గురయ్యారే. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదా మరో రాజకీయ పార్టీ కార్యకర్తే కాదు కదా, ప్రజలే చంపారు కదా. మళ్ళీ హన్నం చేస్తున్నారు కదా. ఈ నోటీసులు ఏంటి పవన్ గారు? నాకు అర్థం కాదు. న్యాయస్థానాలు చెప్పేదాకా మీరు నోటీసులు ఇవ్వరా? ఇదేనా రాష్ట్ర ప్రజలు కోరుకున్నది? సరే, అభివృద్ధి ఓకే, అభివృద్ధిని చెప్పేసేసి అరాచకాన్ని మేము పట్టించుకోమంటే కుదరదు. అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు నిలబెట్టాలి. శాంతి భద్రతలు మా అంశం. చచ్చిపోతున్నారండి బిడ్డలు ఇప్పటికీ. ఏ ప్రభుత్వం ఉందండి ఆంధ్రప్రదేశ్లో? ఒక ఎంపీడీఓ మీద 14 మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు దాడి చేస్తే, తాళాలు ఇవ్వలేదని చెప్పి అగౌరవరిస్తే, కులం పేరు మీద తిడితే ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? గొప్పలు కప్పుకుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ డిఎస్పీని పిలిచి, మురళీ నాయక్ రేపు మేము రాగానే సంగతి చూస్తామంటే ఏం చేస్తుంది? తిరుపతి పోలీస్ అధికారిని బెదిరిస్తే ఏం చేసింది? వల్లభనేని వంశీ కేసులో సిఐని రిటైర్డ్ అయినా కూడా లాక్కొచ్చి నీ సంగతి చూస్తామంటే ఏం చేస్తుంది? చెప్పండి నాకు తెలుగులో. అంటే మొయ్యమంటారాక? అంటే వీళ్ళు తీసుకునే ఈ అరకొర చర్యల్ని ఓహోం బాయ్ అని కూటాన్ని మొయ్యమంటారా ఏంటి? ఒకవేళ నేను అలా మోసినా వస్తారండి నన్ను కూడా. ఈ బాలకోట ఏంట్రా ఇంత దళిత నాయకుడు? వీడు కూడా సాగిలపడుతున్నాడు ఏంట్రా? వీడు ఉప్పు తింటలేదా, కారం తింటలేదా? దళిత నెత్తుటి లేరా అని చంపేస్తున్నారుగా పవన్ గారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు పవన్ గారు వెరసి నేను చెప్తుంది. ఏదో కార్యకర్తల నుంచి వచ్చే ఒత్తిడి, ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి. ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయకపోతే అసలు వల్లభనేని వంశీని అరెస్టే చేసేవాళ్ళు కాదు. ఏమయ్యండి దేవినేని అవినాష్? ఏమయ్యండి శ్రీరెడ్డి? అంటే పశ్చిమ ప్రభాకర్ ఇంకా వీడియోలు పెడుతున్నాడు. ప్రదీప్ అనేవాడు ఇంకా వీడియోలు పెడుతున్నాడండి. పవన్ కళ్యాణ్ని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఆడు ప్రదీప్ గాడు ఆయన నవ్వుతున్నాడు. నాకు దీనికి అర్థం చెప్పాలని వైసీపీ నాయకులు అడుగుతున్నాడు. చూడరా? ఏబిఎన్ చూడరా లోకేష్ గారు? ప్రభుత్వంలో మంత్రులు చూడటం లేదా? బయట ఏం జరుగుతుందో చూడండి. మీ 4 గదుల మధ్య మాట్లాడుకుంటే అట్ట బయట ప్రపంచం ఏమనుకుంటుంది? బాలకోట ఏం మాట్లాడుతున్నాడు, నాగార్జున ఏం మాట్లాడుతున్నాడు, సాహెబ్ గారు ఏం మాట్లాడుతున్నారు, పవన్ దేని మీద డిబేట్ పెడుతున్నాడు, ప్రజలు ఎలా అరుస్తున్నారు, సత్యవర్ధన్ ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ పరిగణలో తీసుకురా ఏంటి? రైట్. ఒకవేళ అలా గట్టిగా మేము అడిగితేనే మళ్ళీ బాలకోట అడుగుతున్నాడు ఏంటి అని చెప్పేసి అని అంటారు. అసలు అడగటం కాదు, కడగాలి. కడగాలండి. రైట్ సార్. అమరావతి మీద ఇంకా నిందలు వేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చాం బొత్స మీద. కాబట్టి ఇవన్నీ బాధాకరమైన విషయాలండి. సరే, కోరుకున్న ప్రభుత్వం, ఎంచుకున్న ప్రభుత్వం, తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలో తీసుకొని పట్టించుకుంటుందని మాత్రం ఆశిస్తున్నామండి. ప్రభుత్వాన్ని తిట్టాలనే ఉద్దేశం మాకు లేదు. బాధ చెప్తున్నాం, అదే ఆవేదన చెప్తున్నాం. అంటే మీరు అభివృద్ధి జరుగుతుంది కానీ వీటిపైన కూడా చర్యలు ఎక్కడ ఇవి ఉంటే బాగుంటది, రెండు సమాంతరంగా వెళ్ళాలి అని చెప్తా ఉన్నారు. సో సాహెబ్ గారు ఏం చెప్తారు సార్? బాలకోట గారు పవన్ గారు
అభివృద్ధి అంశం వేరు, అవును అరాచక అంశం వేరు. ఈ రెండింటిని ఒక గాలిని కట్టి చూడకూడదు. అవునవును అసలు అభివృద్ధి గురించి మాట్లాడమాకండి, మీరు అరాచకాల గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారో మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడుతున్నారా భయపడలేదో మాట్లాడమనండి. అది కావాలి ముఖ్యం. ఎందుకు ఎవరు ఆయనకు ఒక నోటీసు? అన్యం పుణ్యం లేకుండానే తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి ప్రజలు ఆలోచిస్తారండి, చూసుకోవాలి. రైట్ సాహెబ్ గారు.